రైతు సంఘాలు, రైతు ఉద్యమాలు ఇవన్నీ మనం చాలా చూసాం. అంటే అసలు మన బేసిసే ఈ ఉద్యమాలన్నవే అసలు రైతుల నుంచి వచ్చాయని అంటారు. రకరకాల ఉద్యమాలు. అలాంటివి ఈ మధ్య కాలంలో కూడా రీసెంట్‌గా ఫార్మ్ లాస్ మీద వచ్చిన ఉద్యమాలను చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ ఉద్యమం అసలు ఎక్కడిదాకా చేశారండి. దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి దాన్ని మొత్తానికి సాధించారు. రైతులు సాధించని దాన్ని ఏం లేదు. వాళ్ళు ఉద్యమానికి కూర్చున్నారంటే వాళ్ళు ఏదైనా చేస్తారు అని అంటారు. కానీ చాలా ప్రాంతాల్లో ఈవెన్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో ఒక కుల ప్రాతిపదికన ఒక క్యాస్ట్ బేసిస్ మీద రైతులని విభజించి పాలించు టైప్లో నడుస్తోంది అన్నది ఒక పెద్ద ఒక అలిగేషన్ ఉంది సార్. విచ్ ఎవర్ ఇస్ ద గవర్నమెంట్, మీరు దాన్ని ఏ రకంగా స్వీకరిస్తారంటే దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఏమంటారు? లేదు లేదు, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి ధనిక రైతులను వదిలేస్తే, అంటే ల్యాండ్ లార్డ్స్ బాగా సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తే, మధ్య చిన్న తరగతి రైతులకు సంబంధించి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ విషయంలో ఒకే విధమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా ఏదో ప్రభుత్వం ద్వారా అందించేటువంటివి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ మనం అందజేస్తున్నాం. కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా రైతులకు సంబంధించి అనేక ప్రభుత్వాలను చూసాం. ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే రైతులకు ఉన్నటువంటి సమస్య, ఆ సమస్యకు పరిష్కారం, అంతే తప్ప రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇవి చేశాయి కదా మోస పద్ధతిలో మనం అదే చేద్దాం అనేటువంటిది కాదు. చాలా మంది రుణమాఫీ చేశారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు, మనం అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద అందరికీ ఏదైతే ఉన్నారో మామూలుగా చిన్న మధ్యతరగతి కుటుంబాల రైతులకు సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దాదాపుగా ఒక 12,500 4 విడతల్లో 50,000 ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చాం. చెప్పినటువంటి వాగ్దానాలని విస్మరించినటువంటి ముఖ్యమంత్రుల్ని చూసాం. చెప్పిన దానికన్నా మిన్నగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూస్తున్నాం. అడగండి రైతులను ఎంతమంది 12,500 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీని నమ్మడం అంటే ఏదైతే సాధ్యమవుతుందో సాధ్యమయ్యేటువంటి మాట ఇవ్వాలి తప్ప సాధ్యం కానటువంటిది ఇచ్చి గత ప్రభుత్వం 87,000 కోట్ల రూపాయల రుణమాఫీ, దానికి సంబంధించి 24,000 కోట్ల రూపాయల వడ్డీ, అంటే 1,11,000 కోట్ల రూపాయలు. వాస్తవంగా ఉన్నటువంటి రుణం 87,000 కోట్లు, 24,000 కోట్లు, 1,11,000 కోట్లు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది రైతులకు తెలిసి ఉంటుంది, 2014 ఎన్నికల్లో పదే చెప్పాడు ఇది కుదరదు, ఇది జరగదు, ఇది కష్టసాధ్యము అని. రైతులు నమ్మి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేశారు. వచ్చిన తర్వాత మనం చూసాం 1,11,000 కోట్లు అయితే లాస్ట్కి 5 విడతలు అన్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు, 30,000 అన్నారు, విడతల తర్వాత చేసేసి కుటుంబానికి ఒకరికన్నారు, రకరకాలైన చెప్పి ఆ హామీని అమలు చేయకుండానే దిగిపోయినటువంటి నేపథ్యం. ఈరోజు మనం ఇస్తామని చెప్పాం. దాదాపుగా ఈరోజు 34,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కింద అందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అన్ని విధాల అన్ని స్థాయిల్లో ఒక స్పష్టత ఉండే రైతాంగాన్ని గురించి, వ్యవసాయాన్ని గురించి. అందుకనే అందరినీ సమానంగా సమగ్రంగా, ఎవరు వీళ్ళు ధనికుడు పేదాని కాకుండా కులాలకు సంబంధం లేకుండా ఈరోజు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు. దాదాపుగా 60% మందికి ఎకరాకి తక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అందరినీ సమాన దృష్టితో చూసాం కాబట్టే ఈరోజు 59,60,000 కుటుంబాలకి మనం వైఎస్ఆర్ రైతు భరోసా అందించగలిగాం. కాబట్టి ఇది ఒక మోడల్గా ఎవడైతే నీడి ఉందో, ఎవరికైతే మనం ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందో వాళ్ళని కులము మతం అనేటువంటిది లేకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. దాని ద్వారానే ఈరోజు రైతులు కూడా సంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రధానమైన ఆరోపణ అగైన్ ఏమిటి అంటే ఇంతమంది రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో 70% మంది కౌలు రైతులు, కూలీ రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకొచ్చారో, స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఈ బడా రైతులకి, యజమానుల రైతులకి వాళ్ళకే వెళ్తున్నాయి, వీళ్ళకి రావట్లేదు. మీరేమంటారు? అంటే వీళ్ళ ఈ మాటలన్నీ కూడా అర్ధరహితమైనటువంటివి. ఎందుకు వ్యాఖ్యలు అంటున్నానంటే, సాధారణంగా ఒక ఆలోచన ఉండేది ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు, కౌలు రైతులకు సంబంధించి నేను కౌలు తీసుకున్నాను అన్నదానికి ఎవడో ఒకటి ధృవీకరించాలి. యజమానికి సంబంధం లేకుండా నువ్వు కౌలు తీసుకునేటువంటి అవకాశం లేదు, అది చెల్లదు. కాబట్టి ఆ యజమానులు మనం ఎవరికన్నా కౌలుకిస్తే దానికి సంబంధించినటువంటి ఆ భూమి మీద హక్కులు కోల్పోతామేమో అనేటువంటి భావం ఉండేది. దానికనే కౌలుదారుల చట్టం మనం 2019లో తీసుకొచ్చాం. ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చాం. దాని ద్వారా భూ యజమాని కౌలుకిచ్చినా కూడా ఆయనకున్నటువంటి యాజమాన్య హక్కులు ఏమీ కూడా కోల్పోకుండా ఆ చట్టం నిర్దేశించింది. అందువల్ల ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ చాలా మందిని మనం అవగాహన కల్పించాం. మొట్టమొదటి సంవత్సరం 2,70,000 మందికి మనం కౌలు రైతులకు ఇస్తే
దాదాపుగా ఈరోజు రైతు భరోసా 5,90,000 మందికి ఇవ్వగలుగుతున్నాం. అంటే ఆ సంఖ్య పెరుగుతూ ఉంది, రైతుల్లో అవగాహన కలుగుతూ ఉంది. దాని ద్వారా ఇది ఒక ప్రయత్నం. అంతకుముందు అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఈరోజు CCRC కార్డ్స్ ఇస్తున్నాము అంటే ఆ చట్టాన్ని అనుసరించి ఇస్తున్నాం. ఆ చట్టం వల్ల మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పిన ఎవరైతే అవగాహన కలిగినటువంటి రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారో వాళ్ళని చూసి మరికొంతమంది ఈరోజు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. దానివల్ల ఈరోజు కౌలుదారుల సంఖ్య క్రమేపీ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. అంటే మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పి ఎవడో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి 15,000 కుటుంబాలు కౌలు కుటుంబాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు. ఇది ఏది చేసినా సరే ప్రజలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అకౌంటబిలిటీ అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంది సార్? అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, వీళ్ళందరికీ మీరు ఏవైతే పథకాలు అందజేస్తున్నారో వాళ్ళందరికీ చేరుతున్నాయి అనటానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఉందా, ఒక అకౌంటబిలిటీ ఉందా? అసలు ప్రతి విషయంలో అకౌంటబిలిటీ స్టార్టింగ్ ఫ్రమ్ అదే నేను చెప్పింది, ఎప్పుడు లేనటువంటిది. పంట ఏమి వేసాము దానికి సంబంధించినటువంటి ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది. ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది అంటే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి రైతు భరోసా వేసేస్తున్నాం. ఆ వేసే క్రమంలో 13,500 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో, కొంత PM కిసాన్ కింద ఒక 6,000 వస్తే, రైతు భరోసా కింద 7,500 భరిస్తే, ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో PM కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదు, అనుభవదారులకు రూపాయి కూడా ఇవ్వదు. అదేవిధంగా దేవాదాయ భూములు చేసుకునేటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు, అటవీ హక్కుల చట్టం ఉన్నటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు. ఈ అటవీ హక్కులకు సంబంధించి కానీ, దేవాదాయ భూములకు సంబంధించినటువంటి కానీ, అనుభవంలో ఉన్నటువంటి భూములను సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ, కౌలుదారులకు కానీ మొత్తం ఈ 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఇదేదో నెగటివ్ ప్రచారం ఒకటి రావాలి, ఈ రైతులకు సంబంధించి ఎక్కువ దృష్టి పెడుతున్నారు, రైతుల్లో వీళ్ళ మైలేజ్ పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమాభిమానం ఉండకూడదు, వాళ్ళు ఏదో ఒక విధంగా రైతులకు సంబంధించి మీకు ఇది మంచి జరగలేదనేటువంటి ఒక మైండ్ సెట్లోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా మరలించాలనేటువంటి ప్రయత్నం అది సాధ్యమయ్యేటువంటి పనే కాదనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైతు అనగానే మనకి కొన్ని దశాబ్దాలుగా ఒక ఇమేజ్ ఉంది సార్ మన కళ్ళ ముందు. ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకొని, బక్క చిక్కిపోయి, తిండి సరిగ్గా లేక, ఈ రకమైన ఇమేజ్ బయట అలాగే ఉంది, సినిమాల్లో కూడా అలాగే చూపిస్తారు. ప్రతి చోట రైతు అనగానే దిస్ ఇస్ ద ఇమేజ్. అంటే వాళ్ళు ఎప్పటికీ పేదరికంలోంచి బయటికి రారా అన్న ఒక క్వశ్చన్ మార్క్. రెండోది, కేవలం రైతు అనగానే ఒక మగ రైతులే ఉన్నారా? ఆడవాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది రైతులుగా వస్తున్నారు, ఎంతో అద్భుతంగా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆ గుర్తింపు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంది అంటే ఏం చెప్తారు మీరు? అయితే రైతు అనేటువంటి వాడు లాభ నష్టాలు అనేటువంటివి బేరీజు వేసుకోకుండా, నష్టపోయినా సరే మనం ఖాళీగా ఉండకూడదు, నష్టం వస్తుందన్నా సరే ఖాళీగా ఉండకూడదు, ఈ సమాజానికి పట్టెడు అన్నం పెట్టాలని తాపత్రయపడేటువంటి వాడు రైతు. రైతు అనేటువంటి వాడు లేకపోతే 3 పూట్ల మన నోట్లోకి వేళ్ళు వెళ్ళవు. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిని చేసేటువంటి రైతు పట్ల అంకిత భావంతో ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. కాబట్టి ఈ రైతుకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. రైతు జీవన శైలిలో కూడా సాధారణ పౌరుడి శైలిలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, అదేవిధంగా ఈరోజు మార్పులు తీసుకురావడం జరిగింది. మహిళా రైతుల దగ్గరకు వస్తే, ఈరోజు రైతులకి ఏ విధంగా అయితే మనం అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నామో, మహిళా రైతుల విషయంలో కూడా మహిళా రైతులకేమి వివక్షత చూపించడం లేదు, మహిళా రైతులు కూడా అన్ని అందిస్తున్నాం. దీనికి తోడుగా ఏదైనా సరే రైతు కుటుంబం నిద్రలేస్తే మహిళ పురుషుడు ఇద్దరు కలిసి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడు. అందుకనే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏదన్నా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలి అంటే ఎవ్వరు కూడా మహిళా రైతుల పేరిట ఇస్తున్నాం తప్ప మగవారి పేరిట ఇవ్వడం లేదు. కాబట్టి ఒక విధంగా మహిళలకి గతంలో కన్నా ఈరోజు ప్రాధాన్యతని ఎక్కువ ఇచ్చాం అనేటువంటిది ధైర్యంగా చెప్పగలిగినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.